హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. చూడండి, మీరు మా వీడియోస్ని చూడాలనుకుంటే www.youtube.com/angm videos అనే ఛానల్లోకి వెళ్ళొచ్చు. రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చాలా వరకు మేము అన్ని వీడియోస్ కూడా చాలా క్లుప్తంగా తయారు చేస్తున్నాం. సో నెట్లోనే పెట్టేస్తున్నాం, కానీ మీరు ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోస్ని చూసి కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు సాధారణంగా యూట్యూబ్లో అర్న్ చేసేవాళ్ళు చాలా వరకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏ విధంగా ఇచ్చుకోవాలి, ఓకే, సో అమౌంట్ ఎలా వస్తుంది అనేది చాలా వరకు అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు నేను ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి గూగుల్ యాడ్సెన్స్లో అనేది ఇప్పుడు చూపించబోతున్నాను. అబ్జర్వ్ హియర్. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క అడ్రస్ బార్లో ఇక్కడ మీరు www.google.com/adsense అని టైప్ చేసి ఎంటర్ టైప్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ సైన్ ఇన్ అనే ఒక బటన్ వస్తుంది. సైన్ ఇన్ బటన్ మీద ఎప్పుడైతే మీరు ప్రెస్ చేస్తారో ఇక్కడ చూడండి, ఏదైతే యూజర్ ఐడి ఉందో ఆ యూజర్ ఐడికి సంబంధించింది మనం పాస్వర్డ్ ఏదైనా ఉంటే పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయండి. ఓకే, సో ఇప్పుడు సైన్ ఇన్ బటన్ని క్లిక్ చేస్తున్నాం. సైన్ ఇన్ బటన్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఇక్కడ మనకు డైరెక్ట్గా ఇలా ఒక డాష్ బోర్డ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడున్న జనరేషన్లో ఇది ఒక డాష్ బోర్డ్ అన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎస్టిమేటెడ్ ఎర్నింగ్, తర్వాత కరెంట్ బ్యాలెన్స్ ఇదంతా చూపిస్తుంది, పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అంతా కూడా. వన్స్ మీరు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చుకోవాలనుకుంటే ఇక్కడ రైట్ సైడ్ $10 కరెంట్ బ్యాలెన్స్ అనేది $10 రీచ్ అయి ఉండాలి, అప్పుడే మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారు. ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక డాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత పేమెంట్స్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ పేమెంట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఈ పేమెంట్స్ అనే ఆప్షన్లోకి ఎప్పుడైతే మీరు ఎంటర్ అవుతారో సో ఇప్పుడు ఇదంతా కొత్త ఇది ఉంది కాబట్టి ఒకవేళ మీరు ప్రీవియస్ యాడ్సెన్స్లోకి రావాలనుకుంటే బ్యాక్ టు ప్రీవియస్ యాడ్సెన్స్ అని ఉంది. సో ఆ బ్యాక్ టు ప్రీవియస్ యాడ్సెన్స్లో కూడా మీరు రావచ్చు అన్నట్టు. ఓకే, ఇప్పుడు రైట్ సైడ్ ఇక్కడ మనకు యాడ్ పేమెంట్ మెథడ్ అని ఒక ఆప్షన్ కనపడుతుంది. యాడ్ పేమెంట్ మెథడ్ అనే ఆప్షన్ ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో అకౌంట్ హోల్డర్ నేమ్ అనేది ఇక్కడ మీరు టైప్ చేయాలి. ఓకే, సో అకౌంట్ హోల్డర్ నేమ్ ఏదైతే ఉందో అది మీరు టైప్ చేయండి. బ్యాంక్ నేము, ఓకే, సో ఈ బ్యాంక్ నేమ్ ఇస్తున్నాను నేను. ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ మీ యొక్క బ్రాంచ్ది ఏదైతే ఉందో ఆ యొక్క బ్రాంచ్ది ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేయాలా. ఓకే, సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్విఫ్ట్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ స్విఫ్ట్ కోడ్ ఏం చేస్తుందంటే మనకు ఈ డాలర్స్ అన్నీ కూడా సో మన ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ చేయడానికి ఒక స్విఫ్ట్ కోడ్ అనేది అవసరం. కానీ ఏ బ్యాంక్కి ఆ బ్యాంకుకి స్విఫ్ట్ కోడ్ అనేది సపరేట్గా ఉండదు. మీరు ఏ బ్యాంక్ అయితే ఉందో ఆ బ్యాంకులోకి వెళ్ళినట్లయితే ఆ బ్యాంక్ వాళ్ళు స్విఫ్ట్ కోడ్ చెప్తారు మీకు. ఆ స్విఫ్ట్ కోడ్ని తీసుకొని ఆ స్విఫ్ట్ కోడ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో మీరు స్విఫ్ట్ కోడ్ అనేది ఎంటర్ చేయగలరు. అది ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి, SBININBB319. సో ఇక్కడ టైప్ చేస్తున్నాం. అకౌంట్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. సేమ్ పైన ఏదైతే ఉందో అకౌంట్ నెంబర్ ఇదే ఎంటర్ చేయాలా. ఓకేనా, సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఎప్పుడైతే ఇక్కడ సేవ్ బటన్ని ప్రెస్ చేస్తారో చూడండి, సేవ్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, మీరు ఇక మీ డీటెయిల్స్ ఇచ్చినట్టు 13% కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఆ పేమెంట్ మెథడ్ అనేది సో కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. ఓకేనా, కాబట్టి ఇక్కడ మీరు చూస్ పేమెంట్ మెథడ్ అనేది ఇది తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఇది ఆల్రెడీ క్లిక్ చేసినట్లయితే సో మనం ఇచ్చేస్తున్నాం కదా, ఇక్కడ వైర్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళిపోయింది. మీరు ఇంకొక మెథడ్ ఏదైనా ఉన్నట్లయితే ఇది రిమూవ్ చేసుకొని మీరు ఆ అకౌంట్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు అన్నట్లు. ఓకేనండి, సో థ్యాంక్ యూ వెరీ మచ్.